హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్ 8 మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అయితే బ్రహ్మాండంగా అయితే నడుస్తుంది. అందులో అయితే మెయిన్ ఎక్కువ గేమ్స్ పరంగా చూసుకుంటే గనక గేమ్స్ కన్నా మెయిన్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎక్కువ అందులో గొడవలు తప్ప నాకైతే ఎక్కువ ఏం కనిపిస్తలేదు. ఆ గొడవలలో ఎక్కువ మెయిన్ ఎవరిది ఎక్కువ రోల్ ఎక్కువ కనిపిస్తుంది అని అంటే గనక మన ప్రేరణ, యష్మి, సోనియా. సోనియా అయితే వచ్చిన మన 'బిగ్ బాస్' ఏదైతే 2 ఎపిసోడ్‌లు అయితే స్టార్టింగ్ 2 ఎపిసోడ్‌లు ఉందో, 2 ఎపిసోడ్‌లు స్టార్ట్ కాగానే ఇంకా గొడవ అయితే స్టార్ట్ చేయడం, క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో, 48 అవర్స్‌లోనే మంచి గొడవ క్రియేట్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మంచి గొడవనే క్రియేట్ చేసి అందరికి అర్థమైపోయింది ఇంకా. తనంతే అసలు ఇంకా ఎవ్వరి మాట వినదు అని అట్లా అయిపోయింది. అందరు నా మాటనే వినాలి అన్నంతగా అయితే క్రియేట్ చేసుకుంది. ఇగ అందరికి అర్థమైపోయింది. అందరూ తనని లైట్ తీసుకున్నారు. ఒక నిఖిల్ అయితే తననైతే మంచిగా కేర్ చేయడం గానీ, ఇంకా తనకు కొంచెం అట్లా తనతో మంచి మాట్లాడడం గానీ, తన టీమ్‌లో ఉంచుకోవడం గానీ, ఒక నిఖిల్ అయితే బాగా అటాచ్‌మెంట్ అయితే పెంచుకున్నాడు. దాని తర్వాత మన విష్ణుప్రియకి, సోనియాకి గూడా చిన్న చిన్న గొడవలు కావడం జరిగింది. చిన్నగేంటి చాలా పెద్దగా గూడా గొడవలయ్యాయి. అండ్ శేఖర్ భాషతో కూడా గొడవలు పెట్టుకోవడం జరిగింది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఎక్కువ మనకైతే గొడవలు అంటే మనకి గేమ్ పరంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న కన్నా ఎక్కువ గొడవల పరంగానే మనకైతే అనిపిస్తుంది. ఆ గొడవలలో ఎలా అంటే యష్మి, అదేవిధంగా ప్రేరణ, సోనియా వీళ్ళు ఈ ముగ్గురు వల్లనే ఎక్కువ డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. అంటే ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఇప్పుడైతే ఇంతకుముందు యష్మి గాని, ప్రేరణ గాని అంతంత మాత్రానే అంటే ఎప్పుడో సిట్యుయేషన్ వచ్చినప్పుడే గొడవ అనుకున్నాం గానీ, ఇప్పుడు ఏదైనా గేమ్స్‌లో అందులో చిన్న మిస్టేక్ అయినా గానీ చెప్పడం మానేసి దాన్ని ఇంకా గొడవ క్రియేట్ చేయడము. అదేవిధంగా ఇప్పుడు నామినేషన్ రౌండ్‌లో గూడా దాన్ని ఎందుకు నామినేట్ చేస్తున్నావు అనేది ఎక్కువ చెప్పడం మానేసి, ఇంకా గొడవ క్రియేట్ చేయడం. ఇప్పుడు యష్మి ఉంది మన నబిల్ ద్వారా. నబీల్‌తో గూడా గొడవ పెట్టుకోవడం జరిగింది. నబీల్ గూడా ఏం తగ్గలేదు. అస్సలకే తగ్గలేదు. ఎవరిని బెదిరిస్తున్నావు అని నబీల్ గూడా మాట్లాడడం జరిగింది. నబీల్ గూడా బానే గొడవ పెట్టుకోవడం జరిగింది. నబీల్ గూడా మంచిగానే ఆహ్, ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఈ కొన్ని సీజన్‌ల క్రితం అయితే ఇంతకుముందు అంటే మనకి ఎపిసోడ్‌లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్‌లు అందులో నబీల్ అయితే అంతంత మాత్రానే అంటే నార్మల్‌గా ఎక్కువ అరిచేవాడు కాదు. గేమ్ పరంగా బానే ఆడిండు. ఇప్పుడైతే కొంచెం తనకు గూడా ఒక క్రియేట్ చేసుకుంటున్నాడు. తన వాయిస్ గూడా రైజ్ చేస్తున్నాడు. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందనేది. అదే విధంగా మనకి ఇప్పుడు ప్రేరణ గాని, యష్మి గాని వీళ్ళు గూడా కొంచెం అరవడం పక్కన పెట్టేసి కొంచెం గేమ్ పరంగా మంచిగా ఆడితే బెటర్ అని నా ఒపీనియన్. అదే విధంగా మన లాస్ట్ వరకి ఉండేది ఎవరైనా మాట్లాడుకుంటే గనక కొంచెం విష్ణుప్రియ అదే విధంగా మన నైనిక. విష్ణుప్రియ, నైనిక అయితే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ విష్ణుప్రియ కొంచెం ఇది ఇంకా విష్ణుప్రియకి, ప్రేరణకి ఆ దోష గోలేందో నాకు ఎయ్యమంటే అంటే దోష కొంచెం ఎవరికైనా ఆకలే గదా! అని జెప్పేసి తన దగ్గరికెళ్తే మాత్రం ఏదో ఇట్లా అని ఏసేసింది అని కొంచెం చాలా ఫీల్ అవ్వడం అయితే జరిగింది. అది గూడా అంటే అది గూడా కరెక్ట్ గాదనుకోండి. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా గానీ ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం ప్రేమతో ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అదే విధంగా నాగమణికంట. ఏందో ఏమో ఇంకా. నాగమణికంట గురించి మాట్లాడాలంటే ఇంకా మీకే వదిలేయాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లోనేమో ఏడ్చాడు. ఇప్పుడేమో విసిగిస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు మన శేఖర్ భాష అయితే గేమ్స్ అంటే మన శేఖర్ భాష గేమ్స్ పరంగా గాకుండా కామెడీ ఎంత కామెడీ అంటే అంటే నవ్వి ఇంకా విసుగొచ్చేంత కామెడీ చేస్తుండే. చిన్న చిన్న ఇది కంటెంట్ చిన్న చిన్న కామెడీస్ అట్లా చేసి ఆయన ఇప్పుడు నాగమణికంట అయితే ఏదో చిన్న వాటికి గూడా హగ్స్ చేసుకోవాలి. ఎళ్ళిపోయి హగ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మొత్తం ట్రోల్ మొత్తం నాగమణికంటదే ఉంది. ఎవరిని పడితే వాళ్ళని హగ్ చేసుకోవాలి. సోనియాని హగ్ చేసుకోవాలి. యష్మిని హగ్ చేసుకోవాలి. ప్రేరణని హగ్ చేసుకోవాలి. అంతే హగ్. ఒక చిన్న అంటే ఒకసారి హగ్ చేసుకొని ఎళ్ళినామా, మళ్ళొచ్చినామా, మళ్ళా హగ్ చేసుకున్నామా, ఇంకా ఈయనకి ఇదే తెలుసేమో. మళ్ళా పోనీ అరుస్తున్నాడు. కొన్ని టైమ్స్ గూడా అరుస్తున్నాడు. వాళ్ళకి గైడ్ చేస్తున్నాడు. వీళ్ళకి గైడ్ చేస్తున్నాడు. కానీ ఎవ్వరు మాత్రం ఆయన మాట ఒక్కరు గూడా నాకు పట్టించుకున్నట్టయితే అనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్ మన శేఖర్ భాష అయితే బయటకొచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అవేంటంటే కొన్ని ప్రెస్ మీట్‌లలో అయితే ఇప్పుడు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సోనియా గురించి మాట్లాడుకుంటే గనక సోనియా కావాలనే చేస్తుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి తెలిసిందే గదా! అండ్ తనకు గూడా అంటే కావాలనే కెమెరాలని తన వైపు తిప్పుకోవాలని అలా చేస్తుందని జెప్పేసి అట్లా ఒకటి మాట్లాడడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ
లాస్ట్ వరకు ఎవరుంటారని అడిగితే అంటే నార్మల్‌గా అక్కడ ఉన్న వాళ్ళు క్వెషన్స్ అడిగితే ఏమంటున్నారంటే స మన అదే తన ఒపీనియన్ 'శేఖర్ భాష' ఒపీనియన్ ఏమంటున్నారు అనంటే 'విష్ణుప్రియ' అదేవిధంగా 'నైనిక' సో వీళ్ళిద్దరి పేరే ముందు జెప్పాడు. 'విష్ణుప్రియ', 'నైనిక' అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు. మరి నిఖిల్ గూడా స్టార్టింగ్ నుంచి బానే ఆడుతున్నాడు, బానే ఆడిపిస్తున్నాడు, బానే మంచిగానే తనకంటూ ఒక జడ్జ్‌మెంట్ తీసుకున్నాడు. తనకంటూ ఒక లీడర్‌షిప్ తీసుకున్నాడు. మంచిగానే బానే ఆడిపిస్తున్నాడు గదా! ఒక కెప్టెన్ లాగా బానే ఉన్నాడు గదా! అనంటే తనంటున్నారు ఏమో నాకైతే స్టార్టింగ్ ఉన్నంత యాక్టివ్‌గా, స్టార్టింగ్ ఉన్నంత బాగా అయితే ఏమి అనిపియలేదు. మేబీ నిఖిల్ మధ్యలోనే ఎళ్ళిపోతాడేమో అని అయితే అనిపిచ్చింది. మరి నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు మాట్లాడుకుంటే గనక ఎక్కువ వరకైతే ఆదిత్య ఓమన్ అయితే ఇట్లా వినిపిస్తుంది. మేబీ యష్మి గూడా ఉండొచ్చని గూడా అంటున్నారు. మేబీ చూడాలి. మరి ఎవరుంటారు, ఏంటి అనేదైతే చూడాలి. అదే విధంగా మన అభయ్. సో, అభయ్ గూడా ఇప్పుడైతే ఎక్కువ అరుస్తున్నాడు. సో, అభయ్ గూడా ఆహ్, మంచిగానే ఆడుతున్నాడు. బట్ కొంచెం యష్మితో గానీ, ప్రేరణతో గానీ ఇట్లా గొడవలైతే అయితున్నాయి. అభయ్‌కి మంచి సపోర్టే ఉంది. ఆడుతున్నాడు. ఆడే టైంలో బానే ఆడుతున్నాడు. బట్ కొన్ని టైంలో అయితే ఇట్లా కొన్ని టైమ్స్‌లో అయితే గొడవలు గానీ, ఇదైతే మెయిన్ ఏంటంటే గొడవలు మాత్రం యష్మి, ప్రేరణ, సోనియా వల్లనే కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సో, ఆ గొడవలు తగ్గించి ఇంకా గేమ్స్ పరంగా అయితే ఇంకా ఆడితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ మాక్సిమం అయితే ఇప్పుడు అంతే అందరూ బానే ఆడుతున్నారు. బట్ 'శేఖర్ భాష' నుంచి వచ్చిన కామెంట్స్ అయితే అన్నీ చెప్పేసి మళ్ళా వాళ్ళ గురించి పాజిటివ్‌గా ఏమని చెప్పాడంటే, "అందరూ బానే ఆడుతున్నారు. వాళ్ళ వల్ల నేనేం బయటకి రాలేదు. ఏదో నా కొడుకుని చూద్దామనే ఇంటెన్షన్‌తోనే బయటకొచ్చా" అన్నట్టు ఇట్లా ఒక మాట్లాడడం జరిగింది గానీ, 'శేఖర్ భాష'కి ముందే తెలుసు ఈ టైంలోనే డెలివరీ అయిపోతుందని. ఎందుకంటే అతను ముందే ఎళ్ళిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెంట్ ఉండడం జరుగుతుంది గాబట్టి, సో, అతనికి ముందే తెలుసు. బట్ తనేమంటున్నాడంటే, "నాకు ఆడియన్స్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటికి సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ చాలా బాగా నన్ను వచ్చారు. ఇప్పుడు గూడా మంచిగానే వెల్కమ్ చెప్తున్నారు. 'బిగ్ బాస్' నుంచి అయితే" అని ఇలా మంచిగానే మాట్లాడడం జరిగింది. సో, ఫైనల్‌గా ఏమంటున్నానంటే అంటే ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. నేను మెయిన్‌లీ వచ్చిందయితే 'బిగ్ బాస్' హౌస్ మేట్స్ వాళ్ళ వల్లనే నేను బయటకొచ్చాను గానీ, అంతకు మించి అయితే రాలేదు. బట్ ప్రెజెంట్ ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే గనక, సో, నాకైతే చాలా బాగా ఆడుతున్నది అని అంటే గనక కొంచెం 'నైనికనే' ఇంకా బెస్ట్ అని అయితే అనిపిస్తుంది. సో, చూసారు గదా! ఇలాంటి అప్‌డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 'శశి టీవీ'.